మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. నెల్లూరు జిల్లా అల్లూరులో సెంట్రల్ రైటింగ్ ఫండ్లకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 90 లక్షల సిఆర్ఎస్ నిధులు, ఆధునిక సెంట్రల్ లైటింగ్ తో అల్లూరు పట్టణానికి నూతన రూపు శంకుస్థాపన చేసిన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. పట్టణ సౌందర్యీకరణలో భాగంగా కీలక ప్రాజెక్టు ప్రారంభం, పనులకు మెరుగైన మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా చర్యలు, అల్లూరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నేతల హామీ. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. రేపు జరిగే పంచాయతీల ఎన్నికల నాటికి నగర పంచాయతీ రద్దయి పంచాయతీగా రూపాంతరం చెందుతుంది. పంచాయతీ ఎన్నికలే జరిగేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ సంసిద్ధమై ఉంది. తప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎలక్షన్ మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగిందో అన్నీ కూడా ఎఫ్డీఆర్ కింద నిధులు వెచ్చించున్నారు. అన్ని కాలువలు పంటలు నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్క్ చేయడం కరెక్ట్ కాదని ఈ పంట అయిపోయిన వెంటనే అన్నీ జరుగుతాయి. రెండోది తిప్ప దగ్గర నుంచి పోయేది ఉడాస్పేట దగ్గరకు వచ్చేటువంటి బ్రిడ్జి లో లెవెల్లో కట్టున్నారు. ఆల్రెడీ నేను రవిచంద్ర గారు దాని మీద నివేదికలు పంపించాను. ఆ బ్రిడ్జిని కూడా మేము హైట్ కట్టేటట్టుగా చేస్తున్నాం. ముఖ్యంగా స్వాంప్కి 62 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి నా సైడ్ నేను ట్రై చేస్తున్నాను, అన్న సైడ్ అన్న ట్రై చేస్తున్నాడు. ఇద్దరు నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తొందరలో స్వాంప్ని ఆధునీకరణ చేయాలనేటువంటి మెయిన్ సంకల్పంతో మేము ఇద్దరం పనిచేస్తున్నాం. ఇక్కడ ఉండేది రాష్ట్రంలో ఉండేది అభివృద్ధి ప్రదాత. చూశారు కదా, ఈ 21 సంవత్సరంలోనే 6 లక్షల కోట్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక ప్రగతిలో భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి నిధులన్నీ వస్తుంటే వచ్చిన నిధుల్లో 25% ఆంధ్రాకే వస్తున్నాయి. మిగతా 27 రాష్ట్రాలకి 75% వస్తుందంటే ఆంధ్ర ఎంత డెవలప్ అవుతుందో. అందుకనే మేము నలుగురం కూడా ఇంకొక సంకల్పం కూడా ఉన్నాం. రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు బైపాస్ చేస్తూ అల్లూరు మీదుగా జువల్దిన్ని మీదుగా తుమ్మలపేట నుంచి రామాయపట్నం వరకు పోయి చేవూరు దగ్గర హైవే కలిసేటట్టుగా దానికి ఆల్రెడీ అన్న కన్సర్న్ మినిస్టర్కి ఇచ్చినాడు, అన్న గడ్కరీకి ఇచ్చినాడు, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను అన్న ఇద్దరం ఇచ్చున్నాం. దాన్ని కూడా మళ్ళీ రేపు సీఎం గారితో మాకు అందరికీ ఉంది, అక్కడ కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇది కూడా ఒక నేషనల్ హైవే చేస్తే లాజిస్టిక్ పార్క్ ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీలు కూడా బాగా వస్తుంది, సాగరమాల ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది అనే దానికి మేము అందరం కంకణం కట్టుకున్నాం. ఓన్లీ ఎస్పెషల్లీ అల్లూరుని డెవలప్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది అనేదానికి మేము నలుగురమే ఒక యూనిటీగా ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అవుతాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంటు సభ్యులుగా లోక్సభ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ తరఫున బీదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభకు నేను, శాసన మండలికి సోదరులు బీదా రవిచంద్ర గారు, అంటే ఎగువ సభలకి దిగువ సభలకి కేంద్రానికి రాష్ట్రానికి 4 కీలకమైన పదవులు ఈ 4 చట్టసభల్లోనూ కావలి నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టం. అందుకే మేము నలుగురం కూడా 4 పిల్లర్లాగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపు కాసుకుంటూ
కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో వారు, రాష్ట్రం నుంచి నిధులు తెప్పించడంలో మేమిద్దరం అందరం కూడా కలిసి కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాదు, ఇంకా కూడా సేవా తత్పరతతో కలిగినటువంటి నిధులు కూడా వెచ్చించుకుంటూ ఈ రోజున మనం పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో నిర్మించినటువంటి కోనేరును ఈ రోజున ప్రారంభించి మరలా ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని, ఈ అల్లూరికి తను జన్మనిచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆల్రెడీ లోక్సభ సభ్యునిగా ఇచ్చేటువంటి నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. ఒక నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నీ వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని, ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా బేదా సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తల అనిశ్చిత లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. అదేటువంటి దృక్పథాన్ని మేము కూడా అమలు చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా రైతాంగం కూడా పంటలు బాగా పండుతున్నాయి. మీ అందరికీ కూడా మేమందరి తరపున నలుగురి తరపున కూడా మేము హామీ ఇస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ కింద తప్పకుండా రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేస్తాం. ఏ ఒక్క రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో వడ్ల రేట్లు తగ్గి ఎక్కడ కూడా డల్లార్ల చేతిలో నష్టపోకుండా కూడా సిఎంఆర్ కింద తప్పకుండా కొనుగోలు కేంద్రాలు కూడా తొందరలో ప్రారంభించి అల్లూరు ప్రాంతం అంటే పంటలకి మారుపేరైనటువంటి అల్లూరు ప్రాంతంలో రైతాంగం యొక్క కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించి అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మరొక్కసారి తెలియజేస్తూ మన అందరి అదృష్టం ఎంపీలుగా ఇద్దరు ఉన్నారు, సోదరుడు గారు రవిచంద్ర ఉన్నాడు. అందరం కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.